మిత్రులారా, అందరికీ నమస్కారం. హాస్యోపనిషత్ పుస్తకం యొక్క లాంచ్, దీనికి ఒక పేరు పెట్టాను, సమత్వం లాంచ్. అంటే మనమంతా ఈక్వల్ అని తెలియపరచడం నా ఉద్దేశం తప్ప ఏదో ప్రచారం చేసుకోవడానికో లేకపోతే దీన్ని ఆధారం చేసుకుని లైఫ్లో డెవలప్ అవుతామో అటువంటివి ఏమీ లేవు, జీవితకాలం లేవు. ఒకటి. సో దాని వివరాలు ఒక 3-4 పాయింట్స్ని అవి చెప్పి ముగిస్తా. జస్ట్ ఒక రిమైండర్ లాగా. హైదరాబాద్ మాదాపూర్ దగ్గర అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ దగ్గర తాజా కిచెన్ అని ఒకటి ఉంది. దాని దగ్గరలో త్రిశక్తి బృందావనం అని ఒక ప్రదేశం ఉంది. ఆ త్రిశక్తి బృందావనంలోనే మన బుక్ లాంచ్. అదొక దేవాలయం, కానీ పర్సనల్ దేవాలయం. అది ఒక వ్యక్తి తను ఆరాధించడం కోసం కట్టుకున్నది, ఇల్లు లాంటిదే అంతే. రెండవది, మార్నింగు ఉదయం 7 నుంచి 11 లోపు. ఎందుకు అట్లా పెట్టవలసి వచ్చిందంటే, మన సైంటిస్టులు చెప్తున్న విషయం, 30వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. అతి నీలలోహిత కిరణాలు వాటి ప్రభావం మనకు తెలియదు కానీ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఇళ్లలోనే ఉండండి. సో మధ్యాహ్నం 1 గంట లేపు ఇల్లు చేరుకోవాలి మనం. అందుకని ఉదయం 7 నుంచి 11 లోపు అనేది ఒకటి. రెండోది, అందరం కలుసుకున్న తర్వాత ఒక చిన్న కచేరీ ఏర్పాటు చేస్తాం. శ్రీరంగం సిస్టర్స్ అని చాలా బాగా పాడతారు, ఔత్సాహికులు. సో లెట్ us ఎంజాయ్ ఫ్యూ సాంగ్స్. మనం కూడా పాడుకుందాం. తర్వాత మనకు మైకులు ఉంటాయి. ఏదన్నా కాన్వర్జేషన్ కావలిస్తే అందరూ మాట్లాడుకుందాం, అందరం అడుక్కుందాం, అందరం చెప్పుకుందాం. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు. వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ లైఫ్, అంతవరకే. ఇంకొక విషయం, రాగానే ఒక అరటిపండు, పోయేటప్పుడు కాస్త సాంబార్ రైస్ అది ఫిక్స్ చేశాము. చిన్న స్వీట్ ముక్క ఉంటే ఉండొచ్చు, అది నాకు కూడా తెలియదు. కొన్ని కుర్చీలు ఏర్పాటు చేసిన, కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు, మిగతా వాళ్ళంతా ఎక్కడంతా కింద కూర్చోవచ్చు. నేను కిందనే కూర్చుంటే అది మన ఛాయిస్. ఆ తర్వాత రేపు పుస్తకాలు అక్కడే తీసుకునే వాళ్ళు తీసుకుందరు. దీని కాస్ట్ 600, కానీ 450 నుంచి 600 లోపు ఎంతైనా అక్కడ ఇచ్చి తీసుకోవచ్చు. ఇదొకటి. దాంతోపాటు మిగతా పుస్తకాలు కూడా తీసుకొస్తా, కావాల్సిన వాళ్ళు తీసుకుందరు. నథింగ్ కంపల్షన్. తర్వాత ఈ సంవత్సరం ఒక 6-7 పుస్తకాలు తీసుకొస్తాను. ఇలాగే ఎప్పుడో సండే రోజు సరదాగా కలుసుకొని మనం బుక్ లాంచ్ చేసుకోవాలి. ఇంకోటి, ఏదైనా శాశ్వతంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ పుస్తకం శాశ్వతంగా ఉంటుంది అనేది నాకు చాలా ఎర్లీ కలిగిన ఒక ఫీలింగ్. అది ఎందుకు అంటే, సండే మార్కెట్లో తిరుగుతున్నప్పుడు అక్కడ కొన్ని 100 పుస్తకాలు చూసినప్పుడు నాకు అనుభూతి కలిగింది. ఈ 100 పుస్తకాలు కావు, 100 మనుషుల యొక్క మస్తిష్కాలు, వాళ్ళ మనసులు, వాళ్ళ ఆలోచనలు. సో మనందరం కూడా ఒక బుక్ రాయాలి. ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాత అవ్వచ్చు. సో అలాగని ఇంపోజ్ కానీ ఫోర్స్ కానీ చేయడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడో ఒకప్పుడు స్ఫురణ కలుగుతుంది. ఒక 200 మంది ఇట్లా కలుసుకుంటాం ఒక సండే, 200 మంది ఒక్కొక్క పేజీ రాస్తాం. ఆ నెక్స్ట్ డే ప్రింటింగ్కి వెళ్ళిపోతుంది. అందరు కొంత మనీ పార్టిసిపేట్ చేస్తారు. ఆ డబ్బుతోనే ప్రింట్ చేస్తాం. ఒక్కొక్కరికి 2 కాపీలు వస్తాయి, మిగతా అట్లా ఉండిపోతాయి. అది. తర్వాత ఇంకేమిటి, అంతే. లాస్ట్ అత్యంత ముఖ్యమైనది, సొంత వెహికల్స్లో రాకుండా ఆటోని కానీ క్యాబ్ని కానీ సంప్రదించండి. వాటిని వాడుకుందాం. ఎందుకంటే ఆ ఏరియాకి నేను గమనించింది పార్కింగ్ ప్రాబ్లం. కొంచెం దూరం పెట్టుకుని వాక్ చేస్తే పర్వాలేదు. ఎందుకు హాయిగా క్యాబ్స్ ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, దొరికిపోతాయి. అదేమంత పెద్ద విషయం కాదు. సో 7కి వచ్చినా సరే, 7:30కి వచ్చినా సరే, 8కి వచ్చినా సరే, ఏదేమైనా 9 వరకు అందరూ వచ్చే ప్రయత్నం చేయండి. ఒక 2 అవర్స్ మనకి క్రీమ్ పీరియడ్ టైం ఉంటుంది, అది మనం ఆస్వాదిద్దాం. ప్రస్తుతానికి ఇంతే. ఈ దీంట్లోనే ఒక నెంబర్ పెడతాను. ఎవరికైనా లొకేషన్ కావాల్సి వచ్చిన వాళ్ళు ఆ నెంబర్కి, రీసా స్టూడియో నెంబర్కి చేస్తే బాలాజీ వాళ్ళకి పర్సనల్గా లొకేషన్ పెడతాడు. ఎందుకంటే లొకేషన్ మనకి చెప్పడం కుదరదు, అది గూగుల్ మ్యాప్ కాబట్టి. అదొక్క దానికోసం మీరు ఆ వివరాలు తీసుకోండి. అంతే ప్రస్తుతానికి. తర్వాత నెక్స్ట్ బుక్ మనము నోట్స్ ఆఫ్ మోషన్ తీసుకొస్తున్నాం. అందులో ఎవరన్నా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ముందే ప్రిపేర్ అయ్యారండి. వాళ్ళు పర్సనల్గా నాతో మాట్లాడితే ఆ వివరాలు ఏమిటో చెప్తాను. అది ఓన్లీ పుస్తకం కాస్ట్ వరకు నేను చర్చించేది, అంతే, అంతకుమించి ఏమి లేదు. అదే ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి తిరిగి ఏదో ఒకటి ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. కొన్ని పుస్తకాలు కానీ, ఒక పెయింటింగ్ కానీ. నా దగ్గర ఏది ఉందో అది ఆశీర్వాదం తప్ప. సరే మరి, ప్రస్తుతానికి ఇంతే. సీ యూ టుమారో. రీసా రసోవైసా.